హలో గాయస్, మనం క్రికెట్లో సచిన్ టెండూల్కర్ గురించి కానీ లేదంటే విరాట్ కోహ్లీ గురించి కానీ వీళ్ళిద్దరి గురించి ఏదన్నా మాట్లాడితే ఫస్ట్ మనం వీళ్ళు కొట్టిన రికార్డుల గురించి మాట్లాడతాం. అది అత్యధిక స్కోర్లైనా ఉన్నాయి, లేదు అంటే అత్యధిక సెంచరీలైనా ఉన్నాయి. సో ఈ రెండింటి గురించి మాట్లాడతాం. అయితే మరి వీళ్ళిద్దరూ కూడా మరి ఇప్పటి వరకు ఒక రికార్డ్ని అయితే బ్రేక్ చేయలేకపోయారు. ఆ రికార్డు ఏంది అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడడం. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే వీళ్ళిద్దరూ మరి ఒక రికార్డు ఉంది. ఆ రికార్డు ఏంటంటే టెస్టుల్లో మరి ట్రిపుల్ సెంచరీలో మిగతా బ్యాట్స్మెన్స్ చూసుకుంటే ఒక నలుగురు బ్యాట్స్మెన్స్ ఉన్నారు. వాళ్ళు రెండు సార్లు 300 కొడితే వీళ్ళిద్దరూ ఒక్కసారి కూడా 300 కొట్టలేని సిచ్యువేషన్ ఉంది. సో ఆ రికార్డు కనుక చూసుకుంటే మొత్తం నలుగురు ప్లేయర్స్ అయితే ఆ రికార్డుని బ్రేక్ చేశారు. ఆ రికార్డులో మరి ఫస్ట్ ప్లేయర్ కనుక మనం చూసుకుంటే బ్రాడ్మ్యాన్. సో మరి అతను చూసుకుంటే ఇంగ్లాండ్ మీద 2 సార్లు 300 రన్స్ కొట్టడం జరిగింది, అది కూడా టెస్ట్లో. సో మరి 2 సార్లు అంటే అది కూడా ఎక్కువ మ్యాచ్ ఆడాడు అనుకోమాకండి. కేవలం 52 మ్యాచెస్లోనే 2 టైమ్స్ 300 స్కోర్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అది కూడా 2 మ్యాచ్లు కూడా ఇంగ్లాండ్ మీదే. అయితే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్రిస్ గేల్. సో మరి క్రిస్ గేల్ చూసుకుంటే మరి ఒకసారి శ్రీలంక మీద, ఇంకోసారి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా మీద. సో ఇద్దరి మీద కూడా 300 అబోవ్ రన్స్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మరి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రెయిన్ లారా. సో బ్రెయిన్ లారా కూడా సేమ్ ఇంగ్లాండ్ మీదే 2 సార్లు కూడా మరి అతను 300 అబోవ్, అంటే ఒకసారి 375, ఒకసారి వచ్చేసరికి 400. సో ఆ 400 మార్క్ని ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చేరుకోలేకపోయారు. అయితే మరి దాని తర్వాత వచ్చేసరికి మరి ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి మనకి వీరేందర్ సెహ్వాగ్. సో మరి సెహ్వాగ్ అంటే మనందరికీ ఒక డాషింగ్ ఓపెనర్ అంటాం. ఎందుకంటే మరి టెస్ట్ను కూడా మరి T20 లాగా ఆడొచ్చు అని క్రియేట్ చేసింది మన సెహ్వాగ్. సో మరి సెహ్వాగ్ చూసుకుంటే ఒకసారి మనకి ముల్తాన్లో ఒకసారి 300 కొట్టి 309 కొట్టాడు. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా మీద వచ్చేసరికి 319 రన్స్ కూడా కొట్టాడు. సో అయితే మరి ఈ రికార్డుని వీళ్ళిద్దరు కూడా ఎవరు సచిన్ టెండూల్కర్ కానీ లేదంటే విరాట్ కోహ్లీ కానీ, సో వీళ్ళిద్దరు కూడా ఎవరు ఇప్పటివరకు బ్రేక్ చేయలేదు. సో మరి ఏదేమైనా సరే మరి ఫ్యూచర్లో ఏదైనా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందంటే అది కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే ఉంది. సో మరి విరాట్ కోహ్లీ రికార్డుని బ్రేక్ చేస్తాడా లేదా? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.